హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్. మన సబ్స్క్రైబర్స్ ఎప్పటినుంచో కమెంట్స్‌లో అడుగుతున్న మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ అండి. అదే కోవా బాదం మిల్క్. ఇది చాలా సింపుల్ రెసిపీ అండ్ నేను చెప్పిన స్టైల్‌లో చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. ఇది నాట్ ఓన్లీ బిజినెస్ కోసం, ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా కూల్‌గా తాగడానికి అడిగినప్పుడు ఇది క్విక్ అండ్ ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఒక్కసారి చేసిస్తే ఇంకా ఇదే అడుగుతూనే ఉంటారు. ఫస్ట్ మనం కోవా బాదం మిల్క్ అయితే కోవాని తయారు చేసుకోవాలి. కోవాకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే మిల్క్, అలాగే షుగరు. మీకు కావాలంటే యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ లీటర్ మిల్క్ అయితే మనం ఒక కడాయిలో వేసుకొని బాయిల్ చేయాలి. అది ఎప్పటి వరకు బాయిల్ చేయాలి అంటే ఆ మిల్క్ కాస్త పావు వంతు అయిపోవాలి. ఇక్కడ చూస్తున్నారుగా ఇలా వచ్చినంత వరకు మనం సిమ్‌లో అయితే సిమ్‌లో, లేకుంటే దగ్గర ఉండి చేసుకుంటాను అంటే హైలో పెట్టి మరిగిస్తూనే ఉండాలి. కన్సిస్టెన్సీ చాలా థిక్‌గా అయిపోవాలి. మీరు చూస్తుంటే మనం స్టార్టింగ్‌లో వేసినప్పుడు చాలా ఎక్కువ మిల్క్ అయితే ఏసాము. అలా బాయిల్ అయ్యి చూడండి ఎన్ని తక్కువయిపోయాయో. ఎప్పుడైతే మీకు ఈ కన్సిస్టెన్సీ వస్తుందో ఇందులో మనం పావు కప్పు షుగర్ అయితే ఏసుకోవాలి. మనం షుగర్ యాడ్ చేసిన తర్వాత కూడా మనకి మళ్ళీ కన్సిస్టెన్సీ అనేది లూజ్‌గా అయిపోతుంది. మనం షుగరేసిన తర్వాత కూడా ఒక 5-10 మినిట్స్ అయితే మంచిగా బాయిల్ చేసుకుంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. ఇక్కడ చూస్తున్నారుగా ఫస్ట్ థిక్‌గా ఉన్న క్వాంటిటీ మనం షుగరేసిన తర్వాత మళ్ళీ వాటరీగా అయిపోయింది. ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా దగ్గరుండే చేసుకోవాలి. లేకుంటే మాడిపోతది. మాడిపోతే మొత్తం టోటల్ అంతా వేస్ట్ అయిపోతుంది. షుగరేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. తర్వాత మనం షుగరేసిన తర్వాత సిమ్‌లోనే మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా గట్టిగా ఉన్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేస్తే చల్లగయ్యాక ఇంకా రాయిలాగా అయిపోతుంది. సో, ఇలాగ స్లర్రీలాగా ఉండేటప్పుడే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం బాదం మిల్క్ తయారు చేసుకోవాలి. కోవా బాదం మిల్క్‌లో నెక్స్ట్ ప్రాసెస్ బాదం మిల్క్. దీనికోసం మనం 1 లీటర్ మిల్క్‌నయితే యాడ్ చేసుకోవాలి. 1 లీటర్ మిల్క్‌లో కొంచెం మిల్క్ పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే బాదం పౌడర్ మనం కలిపి పెట్టుకోవడానికి. ఎప్పుడైనా మనం ఇలా పౌడర్స్‌తో చేసినప్పుడు డైరెక్ట్‌గా పౌడర్‌ని మిల్క్‌లోకి యాడ్ చేయకూడదు. ఫస్ట్ సగం మిల్క్‌ని బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం మిల్క్‌ని పక్కన పెట్టుకొని మనం పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను. నేను యూజ్ చేసే బాదం మిల్క్ పౌడరు. అలాగే మన ఛానెల్‌లో 50 బాదం మిల్క్ బాటిల్స్ ఎలా చేయాలి, అలాగే 30 బాదం మిల్క్ బాటిల్స్ ఎలా చేయాలనే రెసిపీస్ కూడా ఉన్నాయి. అలాగే చాక్లేట్ మిల్క్, పిస్తా మిల్క్, రోజ్ మిల్క్ కూడా ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఓకే. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మిల్క్‌లో 3 టేబుల్ స్పూన్స్ బాదం మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. అది కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ చేస్తూనే మిల్క్ బాగా మరిగాయో లేదో చూసుకోండి. ఎప్పుడైతే పాలు బాగా మరిగాయి అనిపిస్తుందో అప్పుడైతే మనం ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. అది కూడా హాఫ్ కప్ షుగరు. అందరూ గ్రామ్స్‌లో చెప్పండి అంటున్నారు. ఈ మిల్క్ క్వాంటిటీకి మీరు తక్కువ వేసుకుంటే తర్వాత టేస్ట్ చేసినప్పుడు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. సో, గ్రామ్స్‌లో ఎగ్జాక్ట్‌గా మెజర్‌మెంట్స్ చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది ఎగ్జాక్ట్‌గా మెజర్‌మెంట్స్‌తో చెయ్యరు. కొన్ని పాలు ఎక్కువ యాడ్ చేస్తారు. వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేస్తారు. కాబట్టి టేస్ట్ చూసుకొని ఎగ్జాక్ట్ స్వీట్ వస్తే మీరు నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు. ఎప్పుడైతే మనం వేసిన షుగర్ మొత్తం మెల్ట్ అయిపోతుందో, అప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న బాదం పౌడర్ మిల్క్‌నయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చాలామంది గ్రామ్స్‌లో అడుగుతున్నారు కాబట్టి, నేను ఖచ్చితంగా ఆ గ్రామ్స్‌లో మెజర్‌మెంట్స్ కూడా ఒక వీడియో చేస్తాను. ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్స్‌తో నేను గ్రామ్స్‌లో కూడా చెప్తాను. ఎప్పుడైతే మనం ఈ బాదం మిల్క్ పౌడర్‌ని కలిపెట్టుకున్న మిల్క్ యాడ్ చేస్తామో, ఒక్క 5-10 మినిట్స్ మరిగితే చాలు. నేను ఈ మిల్క్‌లో వాటర్ అయితే యాడ్ చేయలేదు. మీరు వాటర్ కావాలి యాడ్ చేసుకుంటాము అంటే, థిక్‌నెస్ కోసం ఒక్క టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే యూజ్ చేసి వేయండి. అప్పుడు థిక్‌గా వస్తాయి మిల్క్ అయితే. 10 మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి కూల్‌గా అయిన తర్వాతే మనం సర్వ్ చేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత కోవా అయితే ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఫస్ట్ ఒక గ్లాస్‌లో ఈ కోవానైతే కొంచెం యాడ్ చేసుకొని, అందులో బాదం మిల్క్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు కోవా ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. మంచిగా బాదం మిల్క్ అంతా యాడ్ చేసిన తర్వాత కలుపుకోవాలి. ఫుల్‌గా బాదం మిల్క్ యాడ్ చేసిన తర్వాత పైన కూడా కోవా కొంచెం యాడ్ చేయాలి. తర్వాత ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న బాదం నట్స్ అయితే పైన గార్నిష్ చేసుకుంటే చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఇంతేనండి కోవా బాదం మిల్క్. దీన్ని మీ బిజినెస్ స్టైల్‌లో కూడా మార్చుకోవచ్చు.
ఈ వీడియో గురించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్‌లో అడగండి. నేను ఖచ్చితంగా చెప్తాను. వీడియో ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో ఏం చేయాలనేది కూడా నాకు కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. థాంక్ యూ.